సెప్టెంబర్ 1 నుండి నల్గొండ కలెక్టరేట్లోని అన్ని శాఖల ఉద్యోగులకు ముఖ గుర్తింపు ద్వారా హాజరు పద్ధతి అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. వన మహోత్సవం కింద ఈ నెల 25న జిల్లా వ్యాప్తంగా సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు తీసుకున్న అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ సమయపాలన, పారదర్శకత, బాధ్యతను పెంపొందించడంలో భాగంగా అధికారులు, ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండేలా సెప్టెంబర్ 1 నుండి కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న అన్ని కార్యాలయాల్లో అధికారి మొదలుకొని వాచ్మెన్ వరకు ముఖ గుర్తింపు హాజరు అమలు చేస్తున్నట్లు చెప్పారు. అందువలన అన్ని శాఖల ఉద్యోగులందరూ ఈ యాప్లో నమోదు కావాలని, ఇకపై ఈ యాప్ ఆధారంగానే ఉద్యోగుల జీతాలు, ఇతర బిల్లులను పాస్ చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 25న జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లో వన మహోత్సవం కింద సామూహికంగా మొక్కలు నాటాలని ఆదేశించారు. అటవీ, గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ఈ బాధ్యతను చేపట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 60% మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగిందని, ఈ సంవత్సరం వన మహోత్సవం కింద జిల్లాలో 57,70,000 మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, ఉదయం 10 నుంచి 11 గంటలలోపు ఈ కార్యక్రమం చేపట్టాలని, మండలాల ప్రత్యేక అధికారులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల 2వ విడతలో భాగంగా గుడిసెల స్థానంలో ఇండ్లకు గుర్తించిన అర్హులైన లబ్ధిదారుల వివరాలను వారంలో మంజూరు ఇచ్చే విధంగా మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలతో సమన్వయం చేసుకుని ప్రతిపాదనలు తెప్పించాలని స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డిని ఆదేశించారు. ఇకపై అన్ని శాఖలు టీ ఫైబర్ నెట్వర్క్ను ఉపయోగించాలని కలెక్టర్ అన్నారు. ఈ నెల 30న నిర్వహించనున్న నీట్ పరీక్షను ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ఆర్సీఓలు, జిల్లా కోఆర్డినేటర్లు అన్ని హాస్టళ్లలో ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలన్నారు. జిల్లా అధికారులందరూ ప్రతి నెల 5లోగా టూర్ డైరీలు సమర్పించాలని ఆదేశించారు. పత్రికల్లో వచ్చే వ్యతిరేక వార్తలకు ఎప్పటికప్పుడు స్పందించి వివరణ పంపించాలన్నారు. జిల్లా అధికారులు వారి పరిధిలోని హాస్టళ్లను తనిఖీ చేయాలని, మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్, ఎంపీడీఓలు హాస్టళ్లలో విద్య, భోజనం, పరిశుభ్రతపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వివిధ స్థాయిలలో వచ్చిన ప్రజావాణి దరఖాస్తులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో సీఎం ప్రజావాణి 28, మండల స్థాయిలో 190 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, సంబంధిత అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, డిఆర్ఓ దశరథ్ జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సోమవారం రెవెన్యూ శాఖకు 58, ఇతర శాఖలకు 58, మొత్తం 116 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా చెస్ అసోసియేషన్ తరఫున, అదేవిధంగా మేకల అభినవ్ ఫాదర్ వెంకటేశ్వర్ గారు కలిసి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మన జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటు చెప్పిన చదరంగ ఛాంపియన్, ఫార్మర్ ఏషియన్ ఛాంపియన్ మేకల అభినవ్ స్మారకంగా మన అవుట్డోర్ స్టేడియం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడే అవుట్డోర్ స్టేడియంలో మేకల అభినవ్ యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరడం జరిగింది. అప్పటి అధికారులు కూడా సమ్మతించారు. అయితే అది కొన్ని కారణాల వల్ల నోచుకోలేదు. కనీసం రేపు సెప్టెంబర్ 23కి ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము కలెక్టర్ గారికి రికమెండ్ చేశాము. వారు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మరి ఇండోర్ స్టేడియంకి 15 కోట్లతో ఆధునిక పనులు చేపడతాం, అందులో భాగంగా విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారు కలెక్టర్ గారికి, స్పోర్ట్స్ అథారిటీకి మా కృతజ్ఞతలు. కలెక్టర్ గారికి కలిసి అభినవ్ స్మారకంగా ఖ్యాతి తెచ్చినందుకు గుర్తుగా నల్గొండ అవుట్డోర్ స్టేడియం పేరు పెట్టి ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఆ టైంలోనే మేము స్టాట్యూ కూడా అడగటం జరిగింది. దానికి ఆ రోజు ఉన్నటువంటి ఉన్నత అధికారులందరూ కూడా స్పందించారు, చేద్దాం అన్నట్టుగా అన్నారు. అది ఓరల్ సంభాషణ జరిగింది. కాలక్రమంలో అది అనుకోకుండా బాగా లేట్ అయిపోయింది. అందుకనే మరొకసారి ఇప్పుడున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి వారికి మరొకసారి మేము ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతిస్తూ విగ్రహాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మేము కోరనైనది. సార్ కూడా చాలా పెద్ద మనసుతోటి తప్పనిసరి చేద్దామని అన్నారు. చాలా సంతోషం. స్టేడియానికి కొన్ని ఫండ్స్ కూడా వచ్చాయి. ఆ ఫండ్స్తో కొంత వర్క్ చేసేది ఉంది. ఆ వర్క్ చేసేటప్పుడు దీన్ని కూడా కంప్లీట్ చేద్దామని మాకు హామీ ఇచ్చారు. నేను చాలా సంతోషపడుతున్నాను. నా కొడుకు లేకుండా కనీసం నా కొడుకు పేరు మీద నిర్మించే వాటికి
అధికారులు ఉన్నటువంటి అందరూ కూడా నాకు పాజిటివ్గా స్పందించి నాకు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు, వారు హామీ ఇచ్చినందుకు నేను జీవితాంతం వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. స్థానిక నల్గొండలో అతని పేరు మీదుగా స్టేడియం ఏర్పాటు జరిగింది. అదేవిధంగా స్టాచ్యూ కూడా ఏర్పాటు చేయడం ఆలోచన జరుగుండే, కానీ ఇప్పటికి వచ్చేసి ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారి పర్మిషన్ కోసం మేము ఇచ్చేసేవారు స్పందించి ఏర్పాటుకు సహకరిస్తామని తెలియజేశారు. కొంచెం వెనకకుండా ఇట్లా కట్టేది డాక్టరేట్ వచ్చినాక ప్రోత్సహించాము. డాక్టరేట్ వచ్చినాక అన్న కలవకూడదు. బైరు సైదుల్ గౌడ్ సమాచారకు జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సమాచారకు సంబంధించిన ఈ బోర్డుల విషయంలో కానీ ఈ యొక్క పిఐఓలు ఏపీఐఓలు అప్లైట్ చేసిన 30 రోజులలో సమాచారం ఇవ్వాల్సి ఉంది. కొంతమంది ఆ 30 రోజులు అయినా కూడా ఇవ్వడం లేదు. కాబట్టి దాని గురించి మా సమాచారకు వికాస్ సమితి తరపున ఒకరోజు వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా ఇవ్వాలని ఈరోజు కోరడం జరిగింది. సమాచార చట్టానికి సంబంధించిన బోర్డులు నిర్వహించడం లేదు. అడిగిన సమాచారం ఇవ్వడంలో వారికి అవగాహన లోపం వల్ల ఇవ్వడం లేదు. కొందరు కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని విషయంలో కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో వారికి అవగాహన పెంచే విధంగా, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకునే విధంగా సదస్సు నిర్వహించాలని ఈరోజు సమాచార హక్కు వికాస్ సమితి తరపున కోరడం జరిగింది.